జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి. 6వ స్థానం అంటే ఇక్కడ కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వారికి రాహు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 6వ స్థానంలో ఉండి ఏంటంటే ఆయన ఇచ్చే ఫలితాలు ముందు ఆరోగ్యం అనేది మహాభాగ్యం. డబ్బులు భాగ్యమైతే, ధనం భాగ్యమైతే, పిల్లలు భాగ్యమైతే, తల్లి భాగ్యమైతే, దర్శనం పాదాలు అవన్నీ చేసుకోవడం ఇవన్నీ భాగ్యాలైతే ఆరోగ్యం అనేటటువంటిది మహాభాగ్యము అన్నారు. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తాడు. అలాగే మనం ఎవరికైనా రుణం ఉన్నట్టయితే రుణం తీర్చేయగలుగుతాము. రుణం కావాలంటే ఎవరు అడ్డుపడతారు, రుణం ఇస్తారు. అంటే ధనానికి మొత్తం మీద లోటు లేకుండా మనకి కాపాడతారు. అలాగే ఎవరితోటి కూడా మనకి అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మంచిగా మనకి మిత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే 7వ స్థానంలో శని యొక్క ప్రభావం తీసుకున్నట్టయితే ఆయన 7వ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యన, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆవిడతోటి జాగ్రత్త, భార్యతో జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉండాలి. ఈ మధ్యకాలంలో మరి ఆడవారి ఘోరాలు మగవారి ఇదివరకు చేసిన ఘోరాలను మించిపోయి ఉన్నాయి. కాబట్టి మరింత శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే వారి స్వభావం మీకు తెలుస్తుంది వారి భర్తలకి, దాన్ని బట్టి మీరు ప్రవర్తించుకోండి. ఓకే. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము 8వ 9వ 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. అష్టమంలో ఉన్నప్పుడు ఎవరు దుర్వార్త చనిపోయారనో లేకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారనో దుర్వార్తలు వినడం జరుగుతుంది. భాగ్యస్థానంలోకి వచ్చాక తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే గుళ్ళు గోపురాలు తిరగడానికి కూడా మనకు అవకాశం లేనటువంటి పరిస్థితి, మీరు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కుజుని యొక్క సంచారం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుజుడు కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో 15 రోజులు, రవి 9వ స్థానంలో 15వ తారీఖు వరకు ఉంటారు. 9వ స్థానంలో ఆయన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన. కానీ తదుపరి 16వ తారీఖు నుంచి మనకి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఈ 10వ స్థానంలో మనకి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలని ఆయన నవగ్రహాలకి రాజు కాబట్టి ఆయన ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం రావటము, ఉన్న ఉద్యోగంలోనే ఉన్నట్టయితే ప్రమోషన్ రావటము, లేకపోతే ఉన్న ఉద్యోగం కంటే మరొక ఇంకా మంచి ఉద్యోగం లభించటము, ఇట్లాంటివన్నీ జరిగేదానికి రవి వలన అవకాశం ఉన్నది. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో బుధుడు మనకి ఒక 22 రోజులు, తదుపరి 8 రోజులు 11వ స్థానంలో, 2 చోట్ల కూడా అనుకూలమైన ఫలితాలే. మంచి ఉద్యోగంలో ఒక స్టెప్ ఖచ్చితంగా ఎక్కడం జరుగుతుంది. అలాగే ఏకాదశి స్థానంలోకి వచ్చిన తర్వాత దాని ఫలితం ఈ నెలలో ఇచ్చారండి, మరి నెల అవ్వాలిగా మీకు జీతం రావాలంటే దాని ఫలితాన్ని ఈ 8 రోజుల్లో లాస్ట్లో, అంటే ఏకాదశి స్థానంలో ప్రవేశించిన 8 రోజుల్లో దాని ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో ఒక 8 రోజులు, ఏకాదశి స్థానంలో 22 రోజులు, మొత్తం మీద దశమ ఏకాదశి 2 స్థానాలలోనూ కూడా శుక్రుడు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏకాదశి స్థానం అంటే లాభస్థానం కాబట్టి ఉద్యోగం రీత్యా ఇది మనకు 10వ స్థానం అనేటటువంటిది ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, కళల్ని వృత్తిగా చేసి జీవించేటటువంటి సినిమా జీవులు, ఈ టీవీ జీవులు ఎవరైతే ఉన్నారో, కళల ఆధారంగా చేసుకున్న సంగీత విద్వాంసులు, నృత్యం చేసేటటువంటి వారు, భరతనాట్యం కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే వారందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ధనానికి కానీ ఒక మెట్టు ఎదగడానికి కానీ అన్ని విధాలుగాను శుక్రుడు అనుకూలుడే. ఇక గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో ఒకరోజు కొంచెం ఇబ్బంది,
వృత్తిపరమైన ఇబ్బంది పెట్టినప్పటికీ 29 రోజులు ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ఆయన చాలా 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 ఉపయోగపడతాడు. ఆయన ధనానికి లోటు రాదు. ఏ పని చేసినా కూడా మీకు పూర్తి సహాయ సహకారాలతోటి మరింత పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ద్వాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ ద్వాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది ధన వ్యయము, ధన నష్టము, అపకీర్తి, కలత్ర నష్టము, కొంతమందికి కారాగార శిక్ష. ఎందుకంటే ఇది రాశి సంబంధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత సంబంధమైనటువంటివి కాదు ఇవి. ఇది ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభా, 70 కోట్ల మంది జనాభాకి ఒకటే విషయం జరగదు. అది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అన్నట్టయితే మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఎక్కువగా. కొన్ని విషయాల్లో మరి ప్రత్యేకంగా కూడా ఇప్పుడు ఏం నడిచిన ఉంది మీకు జాతకంలో చూపించదు, ఇక్కడ చూపిస్తుంది, గోచారంలో మాత్రమే చూపిస్తుంటుంది. ఇట్లా కొన్ని విషయాల్లో దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నదండి, దీన్ని తగ్గించడానికి లేదు. అసలు మీకు జాతకం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మనిషికైనా, ప్రపంచంలో ఏ మనిషికైనా జాతకం ఎక్కడి నుంచి వచ్చింది? గోచారం నుంచే వచ్చింది. అయితే ఒక చిన్న సవరణ ఏంటంటే మీరు పుట్టిన సమయం ఉంది చూసారా, ఆ సమయమే లగ్నం అవుతుంది. అది తప్పితే మీ జాతకం కూడా గోచారమే. గోచారం అనేది తీసేయతగ్గ విషయము కాదు. దానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. అంత ప్రాముఖ్యత కూడా మిగతా విషయాల్లో మీ వ్యక్తిగత జాతకం ఏర్పరచుకున్న తర్వాత దీని ప్రాముఖ్యత తగ్గుతుంది. కానీ దానికి ఆధారం ఈ గోచారం. ఇది గమనించుకోగలం. ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట కొంతమంది మన జ్యోతిష్ మిత్రులు కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. శుభం భూయాత్.